హాయ్. వెల్కమ్ బ్యాక్ టు సాయం కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో, తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉన్నారు మీరని చెప్పేసి నాకు. సో, ఇప్పుడైతే మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని, స్టవ్ క్లీన్ చేసుకొని, ఒక పక్కన ఎగ్స్, ఇంకో పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నాననమాట. సో, ఎగ్స్ ఏంటి కొత్తగా అనుకుంటున్నారా? నేను నార్మల్‌గా ఈ మధ్యన అలవాటు చేసుకున్నానండి. అంటే జస్ట్‌వి కడుపులో ఉన్నప్పటి నుంచి ఎగ్స్ అలవాటు చేసుకున్నాను మార్నింగ్ లెగడం. సో, తను కడుపులో ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగే లేచి 2 ఎగ్స్ తినేసాననమాట. తర్వాత రాగి జావ తాగేదాన్ని. సో, ఇంక ఇది కూడా అదే కంటిన్యూ అవుతుంది. రాగి జావ అయితే లేదండి. పిండయితే పాడైపోయింది పడేసాననమాట. ప్యాకెట్ కదా! ప్యాకెట్ అయితే మన నిల్వ అంతగా ఉండదు. పాడైపోతుంది కూడా అనమాట. మన పురుగులొచ్చేస్తుందనమాట. దాని బదులు మనం విడిగా అంటే రాగులు తెచ్చుకొని బయట నుంచి కొనుక్కొని తెచ్చుకొని, శుభ్రంగా వాటిని రాళ్ళుంటాయి కదా! దాంట్లో రాళ్ళేరేసుకొని, మంచిగా కడుక్కొని, ఎండకి ఎండబెట్టుకొని, ఆరేసుకొని, మిక్స్ చేసుకుంటే మాత్రం మనకు చాలా రోజులు నిల్వ ఉంటుందండి. సంవత్సరం వరకు ఉంటుందనమాట మనకి. సో, ఇలా చేద్దామని చూస్తున్నాను నేను. తెప్పించుకోవాలి. మేముండే ప్లేస్‌లో రాగులెక్కడ లేవంట. కొంచెం దూరంలో ఉన్నా సరే మా ఆయన తెప్పించుకొని ట్రై చేస్తాను నేను. ట్రై చేసి కూడా వీడియో కూడా పెడతాను మీకు. సో, ఇప్పుడైతే బాబైతే పడుకుంటలేదండి. వాడినెంత పడుకోబెట్టడానికి ట్రై చేసినా సరే పడుకుంటలేదు వాడు. చేప నిద్ర అని ఎక్కడైనా విన్నారా మీరు? అంటే చేపలు పడుకుంటాయి గదా! వాడు పడుకున్నా సరే పడుకున్నట్టుంటాయి. అంటే సగం కళ్ళు ఓపెన్ చేసి పడుకుంటాయి అవి. సో, మా చిన్నోడు కూడా అంతేనమాట. వాడు చేప నిద్ర. వాడు పడుకున్నా సరే పడుకోలేనట్టు అనిపిస్తుంది. అలా ఉంటుంది వాడి కళ్ళు పడుకుంటే. నా కళ్ళు కూడా చిన్నప్పుడు అంతేనండి. నేను కూడా పడుకున్నప్పుడు కూడా పడుకున్నట్టు ఉండేది కాదు. మా నాన్న అదేనమాట చేప నిద్ర అని. సో, నాది నా కొడుక్కి, నా కూతురు కూడా వస్తుందనమాట. సో, నా కూతురు కూడా జస్వి కూడా అంతే అనమాట. తను పడుకున్నా పడుకోలేనట్టు ఉంటుంది. సో, ఇక్కడైతే పాప డాన్స్ ఏస్తుంది. అండ్ పాప డాన్స్ ఏస్తుంటే మా వోడు చూస్తున్నాడనమాట వాళ్ళక్క డాన్స్ ఏయడం. ఇంక నేను మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు పప్పాయ దాంతో పాటు చిక్కుడుకాయలు తీసుకొచ్చారండి ఫ్రై కోసం. సో, నేను కర్రీ అయితే తెలుసు కదా! అంతగా బాగా రాదు నాకు కర్రీ అని చెప్పేసి ఫ్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ఇంక పప్పు ఫ్రై చేద్దామని చూస్తున్నాను. పప్పులోకి ఎలాంటి ఏ ఫ్రైలోనూ చాలా బావుంటాయండి. ముందుగానే పప్పు అంటే గుర్తొచ్చేది ఆలూ ఫ్రై అనమాట. ఆలూ ఫ్రై గానీ, ఆమ్లెట్ గానీ, అప్పడాలు గానీ ఇవన్నీ చాలా బావుంటాయి కదా! వేడి వేడి అన్నంలోని నెయ్యేసుకొని, పప్పేసుకొని, ఆవకాయ పచ్చడేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుందనమాట. సో, నాకు చాలా ఇష్టం ఇలాగా. సో, ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఒలిచినప్పుడు బానే ఉందండి అసల. మా ఆయన తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మా ఆయన ఇవాళ నైట్ తీసుకొచ్చారు. నేనంటే మా ఆయన మంగళవారం నైట్ తీసుకొచ్చారు. నేను బుధవారం మధ్యాహ్నం లంచ్‌లోకి వండుతున్నాననమాట. ఒలిచినప్పుడు బానే ఉంది. కుక్కర్ విజిల్ పెట్టి తీసి నేను సడెన్‌గా చూసుకోలేదు. పోపంతా ఏసి చిక్కుడుకాయలు దాంట్లో ఏసాననమాట. సో, చూసారుగా ఎన్ని పురుగులున్నాయి దీంట్లో బాబోయ్! ఛీ! నాకు చిరాకనిపించినప్పుడు ఫస్ట్ టైమ్ చూసాను ఇన్ని పురుగులు నేను దాంట్లోని. నేను ఒలవడం కూడా మొత్తం ఓపెన్ చేసి ఒలుస్తానండి ఎప్పుడు నేను. చిక్కుడుకాయలు నార్మల్‌గా ఒలవననమాట. చాలామంది నార్మల్‌గా ఒలుస్తారు అంటే మొత్తం ఒలచకుండా. నేను ఒలవననమాట. ఓపెన్ చేసి ఒలుస్తాను నేను. అయినా సరే ఇన్ని పురుగులున్నాయేంటి బాబోయ్! నాకసలు ఇంక చూసినండి నాకైతే అదోలా అనిపించి ఇంక పడేసాననమాట. ఇంక వంట కూడా చేయలేదు మధ్యాహ్నం నేను. నాకు చేయబుద్ధి అవ్వలేదు ఆ టైంకి నాకు ఇంకా. అంత చిరాకేసింది నాకు. ఇక్కడేమో పాప మొత్తం బీరువా అంతా బట్టలు పీకి పడేస్తుందనమాట. బీరువా తాళమేసి ఉండదు ఎప్పుడు. సో, పాపకి ఈజీగా అందిద్ది. డోర్ తీసేస్తది. కింద బట్టలన్నీ పీకి పడేస్తదనమాట. ఎక్కువ నా బట్టలుంటాయి కాబట్టి బీరువాలో అని మొత్తం నా బట్టలే పీకి పడేస్తది నా కూతురు. తెలిసిందే కదా! మగవాళ్ళ బట్టలు కన్నా ఆడవాళ్ళ బట్టలు ఎక్కువుంటాయని జెప్పేసి. అది బీరువాలో అయినా సరే, అరమల్లలో అయినా సరే. సో, ఇక్కడైతే నేను చెప్పా గదా! వంటేం చేసుకోలేదు మధ్యాహ్నం లంచ్‌లోకి అని జెప్పేసి. ఇంకా నాకు ఈవినింగ్ 4:00కి మంచిగా ఆకలేస్తుందనమాట. అసలు ఫుల్ ఆకలేసేస్తుంది నాకు. అందుకని జెప్పేసి ఇంకా మ్యాగీ చేసుకున్నాను. నాకు వంట చేసుకునే ఓపిక కూడా లేదు ఆ టైంలో నాకు. ఇంకా పిల్లలిద్దరిని పడుకోబెట్టి నేను మ్యాగీ చేసుకొని తిన్నాననమాట. నేను మ్యాగీలు అసలు నార్మల్‌గా ఎక్కువ తిననండి. అసలు నార్మల్‌గా ఏంటి అసలు నేను తిన్న మ్యాగీని మా పాప కడుపులో ఉన్నప్పుడు తిన్నట్టున్నాను నేను. పాప కాదు బాబు కడుపులో ఉన్నప్పుడు తిన్నాను. అది కూడా ఎందుకంటే అప్పుడు నాకు బాగా క్రేవింగ్స్ వస్తున్నాయండి. ఎందుకో తెలీదు గానీ అసలు మ్యాగీ తినను నేను. అలాంటిది మ్యాగీ తినాలనిపించింది నాకు. అసలు చాలా కంట్రోల్ చేసుకున్నాను. అంటే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హెల్తీ ఫుడ్డే తినాలి కదా! అన్‌హెల్తీ తినకూడదు కదా! అందుకని చెప్పి చాలా కంట్రోల్ చేసుకున్నాను నేను. నా వల్ల అప్పుడు అవ్వలేదు. ఇంక సర్లే ఏమైతే అదేం తినేద్దాం అని చెప్పి తినేసాను నేను. ఇంకా బాబు కడుపులో ఉన్నప్పుడు తింటే, ఇప్పుడు మళ్ళీ బాబు బయటకొచ్చి తింటున్నాననమాట. అది కూడా ఇప్పుడు ఇంకా చెప్పా కదా! వంటేం చేసుకో అని చెప్పేసి దాని వల్ల తింటున్నానింక నేను. ఇక్కడైతే పాప అయితే డాన్స్ ఏస్తుందండి. ఇప్పుడు 'మంగ్లీ' సాంగ్ వస్తుంది కదా! 'బాయిలోని బల్లి పలికి' అండ్ ఇంకోటి 'రామ్ చరణ్' సాంగ్ వస్తుంది కదా! 'చికిరి చికిరి'. సో, ప్రస్తుతానికి మా పాపకి ఈ 2 ఫేవరెట్ అనమాట సాంగ్స్‌లోని. సో, తనకి ఈ రెండే కాదండి కొత్తగా ఏమొస్తే ఆ పాటలకి తను ఫేవరెట్ అయిపోతుందనమాట. తనకి ఇష్టము కొత్త కొత్త సాంగ్స్ అంటే. అండ్ అక్కడ ఎలా స్టెప్స్ ఏస్తారో కూడా మా చిన్న పిల్ల ఇప్పుడే డాన్స్‌లేసి చూపిస్తది నాకు. సో, ఇక్కడ వీడియో తీస్తున్నా అందుకని చెప్పేసి డాన్స్ ఎయట్లేదనమాట. ఆప్ చేసేసింది. సిగ్గుపడిపోయి బయటికెళ్ళిపోతుందనమాట. ఫోను లేకపోతే మాత్రం నా ముందు చాలా బా ఎగురుతుందండి. చాలా బా డాన్స్ ఏస్తుంది. కానీ ఒకసారి ఫోను పట్టుకుంటే మాత్రం అసలు డాన్స్ ఎయదనమాట. సో, బయటికెళ్ళిపోతుంది ఇంకా సిగ్గుపడిపోయి. అదే ఆపుతున్నాను డాన్స్ ఇవే వీడియో తీస్తా అని చెప్పేసి. ఇంకా నైట్ అయితే నేను డిన్నర్ చేస్తానండి. సో, మధ్యాహ్నం లంచ్ అందుకే ఎక్కువ తినలే కదా! మ్యాగీ కూడా తక్కువే తిన్నాను. అంత ఎక్కువ తినలేదు నేను. ఇంక నైట్ బాగా ఆకలేసి ఇంక 7:00 డిన్నర్ చేస్తున్నాననమాట నేను. మా పాపకి అసలు ఎన్ని సార్లు జడలేసినా సరే పీకుతూనే ఉంటదనమాట. నేను అనుకునేదాన్ని కడుపులో ఉంటే జస్వి కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్ల పుడితే బావుండు. మంచిగా రెడీ చేయొచ్చు. మంచి డ్రెస్‌లేయొచ్చు. మగవాళ్ళకి ఏముంటుంది. హెయిర్ స్టైల్ కూడా నార్మల్‌గానే వాడిది. ఈ పిల్లలకైతే మంచిగా జడలేయొచ్చు అనుకునేదాన్ని. కానీ బయటకొచ్చాక మా పాప అంతా రివర్స్ అనమాట. అసలు జడలేసుకొని పీకేసుకుంటది. ఇక్కడైతే మా ఆయన ఈ ఫ్రై చేయమని చెప్పారనమాట. మోమోస్, చీజ్ బాల్స్ దాంతో పాటు చికెన్ నట్స్ అనమాట. సో, ఫ్రై చేస్తున్నారు. మా ఆయనకి ఇంట్లో ఏదైనా ఉందంటే ఇలాంటి స్నాక్స్ లాంటిది ఏదైనా ఉంటే మాత్రం అది అయ్యేంత వరకు మా ఆయన ఊరుకోడు తింటూనే ఉంటాడనమాట.
ఇంకా ఫ్రై చేసుకొని నేను మా ఆయన తినేసాం. నేను మోమోస్ తిన్నాననమాట. సో, పాప చీజ్ బాల్స్ తింది. తను 2 తిన్నట్టుందంతే. 2 కాదు, 1 తిన్నట్టుందంతే. తను ఇలాంటివి ఎక్కువ తినదు పాప. సో, ఇప్పుడైతే చెప్పాగా మా ఆయన పపాయ తీసుకొచ్చారు, చిక్కుడుకాయలు తీసుకొచ్చారని చెప్పేసి. పపాయ అయితే బాగా పండిపోయిందండి. సో, అందుకే మా ఆయన కట్ చేస్తున్నారిక్కడ. మా ఆయన ఫ్రూట్స్ ఎప్పుడు తెచ్చినా సరే ఒకటి పండిపోయింది తీసుకొస్తాడు, లేదంటే బాగా పచ్చికొని తీసుకొస్తాడనమాట. అటు ఇటు కాని తీసుకురాడు మా ఆయన ఎప్పుడు. అయితే తిడతా ఉంటాను నేను, ఎందుకిలా తీసుకొస్తావు అని చెప్పేసి. ఇంకా జస్ట్‌వి నేను రోజు నైట్ బ్రష్ చేసుకుంటాం కదా! సో, బ్రష్ చేసుకోవడం మర్చిపోయామన్నమాట ఇద్దరం. ఇంక జస్ట్‌వి అయితే ముందుగానే పడుకోపోయింది. ఇంక నాకు నిద్ర వస్తుందన్నమాట ఫుల్లు. లెగిసి బ్రష్ చేసుకుందాం అనుకున్నా. కానీ అసలు ఓపికే లేదేంటి, దాంతో పాటు కూడా బయట బాగా చలిగా ఉంది కదా! అసలు వెళ్ళైపోయాననమాట. వెళ్ళి వెంటనే ఇంక లోన్ కోసం చలికి తట్టుకోలేక ఇంక నేను. సో, బ్రష్ అంటే హాట్ వాటర్‌తో చేసుకుంటాం కానండి అసల ముందు వెదర్ అయితే బాలే కదా! చల్లగుంది కదా! సో, ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేసి వెళ్ళిపోండి.